నో సర్వీస్ అని వస్తోందా? మరీ ముఖ్యంగా శనివారం నాడు ఇలా జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం అవ్వండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని బ్లాక్ చేసుకోండి. లేదంటే మీ అకౌంట్లోని డబ్బు ఖాళీ అవడం ఖాయం. అవును, మీరు విన్నది నిజమే. సైబర్ ముఠాలు సరికొత్త మోసానికి తెరలేపుతున్నారు. ఈ తరహాలో దేశవ్యాప్తంగా భారీ మోసానికి పాల్పడి కోట్లు కొల్లగొట్టిన నైజీరియా ముఠాకు చెందిన వారిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొబైల్ ఫోన్ కు అనుసంధానమైన బ్యాంక్ ఖాతాలను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. నైజీరియా కేంద్రంగా జరిగిన ఈ ఘరానా మోసాన్ని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. కోల్కతాలో ఉంటున్న నైజీరియన్ ఒడాఫే హెన్నీ సహా మొత్తం 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియాలో ఉంటున్న ప్రధాన నిందితుడు ఎబిగో ఇన్నోసెంట్ కోసం ఇంటర్పోల్ సాయం తీసుకుంటున్నారు. సిమ్ స్వాపింగ్ ద్వారా ఈ ముఠా తెలంగాణతో పాటు 11 రాష్ట్రాల్లోని 13 ప్రైవేట్ కంపెనీల యజమానుల ఖాతాల నుంచి 1,98,00,000 రూపాయలను కాజేశారు. ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం 2 నెలలు పరిశోధించి 6 నిందితులను కోల్కతాలోని జగదాల్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 17 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా 3 ఏళ్లుగా సిమ్ కార్డులని స్వాప్ చేస్తూ ఓటీపీల సాయంతో బ్యాంక్ ఖాతాలను కొల్లగొడుతుంది. 9 లక్షలు నష్టపోయిన నగరానికి చెందిన వ్యాపారి పంతం వెంకటకృష్ణ ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు ఈ కేసును పరిశోధించారు. పంతం వెంకటకృష్ణ తన సిమ్ కార్డ్ బ్లాక్ అయినట్లు గత శనివారం రాత్రి గుర్తించారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం సర్వీస్ ప్రొవైడర్ కార్యాలయానికి వెళ్లాడు. తన ప్రమేయం లేకుండా ఎవరో తన నెంబర్తో కొత్త సిమ్ కార్డు తీసుకున్నట్లు గుర్తించారు. అనుమానంతో బ్యాంకుకు వెళ్లి ఆరా తీయడంతో తన ఖాతాలోని డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించాడు. శనివారం అనమాట 7:45కి బ్లాక్ అయిన తర్వాత ఎయిర్టెల్ ఆఫీసులు మొత్తం 8 o'clock బంద్ అయిపోతాయండి. తెల్లారి సండే వచ్చిందండి, సండే బంద్. 9:30కి మామూలు సిమ్ గురించి వెళ్తే సిమ్ ఒకటి ఇచ్చాడండి. సిమ్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ మేము డైలీ ఎంటర్ చేసుకుంటూ ఉంటామండి. ఎంటర్ చేసుకుంటే 5 lakhs, 3 lakhs, 1 lakh అలా పోతూ ఉన్నాయండి. పోయిన తర్వాత బ్యాంకు వెళ్ళిన తర్వాత ఇది కలకటా వాళ్ళకి వెళ్ళింది, పలానా వాళ్ళకి వెళ్ళినప్పటికీ ఇమీడియట్గా నా అకౌంట్స్ అన్ని బ్లాక్ చేసుకున్నారండి. ఆ విధంగా జరిగిందండి. కాకపోతే ముందర ఎయిర్టెల్ వాళ్ళు కూడా కరెక్ట్గా మీకు క్లియర్గా ఇవ్వాలండి. అది ఏమైనా అనాథరైజ్డ్ డాక్యుమెంట్స్ ఇచ్చేసి వాళ్ళు సిమ్స్ ఇచ్చేస్తున్నారండి. అసలు సిమ్ స్వాపింగ్ అంటే ఏంటి? ఈ ముఠా అంత సులువుగా కోట్ల రూపాయలు ఎలా కొల్లగొట్టింది? మన మొబైల్ ఫోన్లో ఉన్న సిమ్ కార్డును వేరే వ్యక్తి దుర్వినియోగం చేయడమే సిమ్ స్వాప్ అంటారు. నగదు స్వాహా చేయాలనుకున్న సైబర్ నేరగాళ్లు బాధితుల మొబైల్ నంబర్ తెలుసుకుని సిమ్ కార్డు పనిచేయకుండా చేస్తాడు. కొత్త కార్డు ఇవ్వాలంటూ సెల్ ఫోన్ నెట్వర్క్ వారికి ఫిర్యాదు చేస్తారు. అనంతరం డూప్లికేట్ సిమ్ కార్డు పొంది దానికి అనుసంధానంగా ఉన్న బ్యాంక్ అకౌంట్ల నుంచి నగదు కొల్లగొడతారు. తర్వాత సిమ్ కార్డును నాశనం చేస్తారు. ఇదంతా తెలియని మొబైల్ సొంతదారుడు కొత్త సిమ్ కార్డు తీసుకుంటాడు. పట్టుబడిన ముఠాకు సూత్రధారి అయిన ఇన్నోసెంట్ తొలుత డార్క్ నెట్ లో పలు దేశాల బ్యాంకు ఖాతాదారుల వివరాలు కొనుగోలు చేశాడు. వారికి బ్యాంక్ పేరుతో ఈమెయిల్స్ పంపేవాడు. దాన్ని క్లిక్ చేసిన వారి కంప్యూటర్లోకి స్పైవేర్ చొరబడేది. బ్రౌజర్ హిస్టరీ, ఇతర మార్గాల ద్వారా ఈ బ్యాంకింగ్ యూజర్ వివరాలను, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్లను సేకరించేది. తర్వాత బ్యాంక్ ఖాతాదారుల ఇంటి, కార్యాలయాల చిరునామాల ఆధారంగా మొబైల్ సంస్థలకు నకిలీ లెటర్ హెడ్స్ పై డూప్లికేట్ సిమ్ కోసం లేఖలు పంపుతారు. కొత్త సిమ్ కార్డులు తీసుకుంటారు. ఆ వెంటనే బాధితుల సిమ్ కార్డ్ బ్లాక్ అవుతుంది. ఈ పనులను చాలా వరకు శనివారం చేస్తూ ఉంటారు. బాధితులు సోమవారం మొబైల్ ఫోన్ ఆపరేటర్ అవుట్లెట్లకు వెళ్లేసరికి వారి బ్యాంకు ఖాతాలను కొల్లగొడతారు. డూప్లికేట్ సిమ్ కార్డు తీసుకున్న తర్వాత బాధితుల ఆన్లైన్ బ్యాంకింగ్ ఖాతాల్లో లాగిన్ అయి డబ్బును తమ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ట్రాన్సాక్షన్ లిమిట్ దాటితే బంగారం కొంటారు. అలా కొల్లగొట్టిన డబ్బును కొత్త పద్ధతిలో నైజీరియాకు ఈ ముఠా పంపేది. భారత్లో స్టాక్ కొనుగోళ్లకు వచ్చే నైజీరియాకు చెందిన వ్యాపారులకు ఆ డబ్బునిచ్చేవారు. వారు నైజీరియా వెళ్లాక అదే మొత్తాన్ని నైజీరియా కరెన్సీని ఇన్నోసెంట్ కు అందజేసేవారు.
ఇంటర్నెట్ ఆధారంగా బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తున్న వారు శనివారాలు జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. సైబర్ నేరస్తులు శనివారం సాయంత్రం నుంచి రాత్రిలోపు కొత్త సిమ్ కార్డులు తీసుకుంటున్నారని, గంటల వ్యవధిలో లక్షలు కొల్లగొడుతున్నారని వివరించారు. ఏడాది క్రితం 24 లక్షల రూపాయలు పోగొట్టుకున్న గిరి కొండవీటి తాజాగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన పంతం వెంకటకృష్ణల సిమ్ కార్డులను శనివారమే నేరస్తులు బ్లాక్ చేశారని గుర్తు చేశారు. పబ్లిక్కి రిక్వెస్ట్ చేసింటే మీరు ఎప్పుడాದರೂ మీ సిమ్ కార్డు సాటర్డే నైట్ డీయాక్టివేట్ అయింది మీ ప్రమేయం లేకుంటే అంటే ప్లీజ్ ఇమీడియట్లీ మీ బ్యాంక్ అకౌంట్ వాళ్ళకు ఇమీడియట్ కస్టమర్ కేర్ చెప్పి మీ ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేయండి అని చెప్పి ఇమీడియట్లీ అలర్ట్ చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నైట్ 12 o'clock లోపలనే దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ ది అమౌంట్స్. సో మీరు అంత లోపల విదిన్ మీకు ఇప్పుడు సార్కి అయింది ఎవరు గిరి గారికి మన వెంకటకృష్ణ గారికి. సో వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు 7:45 అయిందంటే అట్ ఆల్ వాళ్ళకు ఇప్పుడు అయిపోయింది మనకు తెలిసింది. కానీ అదే సేమ్ సిమిలర్ కేసెస్ వాళ్ళు 8 o'clock కానీ ఇమీడియట్లీ మనం లేదు ఐఎమ్ సస్పెక్టింగ్ సమ్ మిస్చివియస్ యాక్ట్, సో ప్లీజ్ బ్లాక్ మై ఆల్ అకౌంట్స్ అని చెప్పుంటే దిస్ ట్రాన్సాక్షన్ విల్ నాట్ హ్యాపెన్. మీరు అనవసరం మీకు ఏమాత్రం మెసేజెస్ వచ్చినా లింక్స్ వచ్చిందా క్లిక్ చేయవద్దు. పబ్లిక్ కోరుతున్నాను, మీకు మెసేజ్ వస్తుంటాను ఇదేదో మీరు కాల్ చేయండి, చిట్ చాట్ చేయాలి, కాల్ చేయండి అని చెప్పి ఎలాంటి కూడా ఎంటర్టైన్ చేయవద్దు, ఇమీడియట్లీ డిలీట్ చేయండి అని చెప్పి కోరుతున్నాను. మొత్తం మీద ఇంటర్నెట్ తో ఎన్ని లాభాలుంటాయో అన్ని నష్టాలు కూడా ఉంటాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.